భక్తిహీనులు గడ్డి వలె సిగుర్చుదురు. భక్తిహీనులు గడ్డి వలె సిగురుస్తారు. మరి నీతిమంతులు వాళ్ళు సిగిర్చరా? నీతిమంతులు కూడా సిగురుస్తారు, భక్తిహీనులు కూడా సిగురుస్తారు. అయితే నీతిమంతులకి భక్తిహీనులకి తేడా ఏంటి? నీతిమంతులు గారు భక్తిహీనులకి తేడా ఏంటి? అయితే ఒకటి, నీతి అనేది అందరికి ఇష్టమవుతుంది. మంచితనం అనేది, గుడ్నెస్ అనేది అందరికి ఇష్టమవుతుంది. చెడుతనం అనేది ఎవరు ఇష్టపడరు. చేసేవాళ్ళు కూడా ఆ చెడుతనాన్ని అనుభవించే వాళ్ళకు కూడా అది ఇష్టపడదు. వాళ్ళ మనస్సాక్షి లోపల గంట కొడుతుంది. ఏంటంటే ఇది చెడు నువ్వు చేసేదని మనస్సాక్షి గంట కొడుతుంది. అంటే చెప్తుంది అన్నట్టు, మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేసేది చెడు, ఇది మంచిది కాదు అంటుంది. అయినను చేస్తూనే ఉంటుంటారు. నీతి అనేది మంచి అనేది చెడుకు మించినది. చెడు అనేది మనుషుల్ని నాశనం చేస్తుంది. అందుకని ఇక్కడ వాక్యంలో నిత్యనాశనం అన్నాడు. నిత్యనాశనం అంటే అర్థం ఏంటంటే, నా దృష్టిలో నిత్యనాశనము అనే దానికి అర్థం ఏంటంటే, 1 బిలియన్ సంవత్సరాలు అనుకుందాం. బిలియన్ సంవత్సరాలు నిప్పులతో కాల్చబడతావు అనుకుందాం. అది నిత్యనాశనం కింద లెక్క. 100 కోట్ల సంవత్సరాలు, 100 కోట్ల సంవత్సరాలు, మరి ఎవర్ లాస్టింగ్ కాదు అది. లేక ట్రిలియన్ సంవత్సరాలు, అది ట్రిలియన్ సంవత్సరాలు అంటే 1,00,000 కోట్ల సంవత్సరాలు, 1,00,000 కోట్లు సంవత్సరాలు. నిత్యనాశనం కాదా? ఈ 1,00,000 కోట్ల సంవత్సరాలు అయినను, 100 కోట్ల సంవత్సరాలు అయినను, 1000 కోట్ల సంవత్సరాలు అయినను, ఏవైనను సరే దేవుని యొక్క కాలమానములో చిన్న బిట్లయ్యి. ఎందుకనగా ఆయన నిత్యము అనే దానికి ఆయన దృష్టిలో అసలు అర్థమే లేదనుకుంటున్నాను. ఇది మనుషుల భాష. మనకు రాయబడిన బైబిల్ వచనాల్లో ఉన్న ఈ భాష అంతా అలంకార భాష. తర్వాత మనుషులకి నిత్యము అంటే శాశ్వతం అనుకుంటారు కదా. అలాంటి పదాలకి అర్థం ఎలా చెప్తారు? నిత్యము, శాశ్వతం అనేది అది మనుషుల భాషే. దేవుని భాష అనేది అది కాదు. దేవుని భాష వేరు. దేవుని యొక్క ఆలోచనలో ఉన్న నిత్యత్వం అనే పదాలు వేరు. అవి మనుషులకి శాశ్వతం అవుతాయి, దేవునికి కొంచెం అవ్వచ్చు. చిన్న ఫుల్ స్టాప్ లాగా భూమి అనేది మన సౌర కుటుంబంలో ఒక ఫుల్ స్టాప్ లాగా కనపడుతుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఫోటో తీసినప్పుడు అక్కడ నుంచి భూమి చిన్న డాట్ లాగా వస్తుంది. చిన్న డాట్ కనిపించదు అసలు. మనకు చూస్తే ఎంత ఉంది? భూమి చాలా పెద్దగా ఉంటుంది. కానీ అక్కడ విశ్వంలో, శూన్యంలో నుంచి ఎక్కడో ఒక 100 కాంతి సంవత్సరాల దూరం నుంచి తీస్తే ఫోటో భూమి చిన్న సుక్కలాగా, మన దోమల యొక్క గుడ్లు పెడితే ఎలా ఉంటుంది అక్కడ గోడ మీద కానీ అక్కడక్కడ సుక్కలు కానరాదు, అలాగా భూమి కనపడుతుంది. మనకేం భూమి మనం చూడటానికి విమానంలో వెళ్ళినా, రాకెట్లో వెళ్ళినా, దగ్గరలో ఉన్నాం కనుక చాలా పెద్దగా ఉందిరా భూమి అనిపిస్తుంది. అలాగా దేవునికి ఈ యొక్క శాశ్వతము అనేది, నిత్యనాశనం అనే పదాలు కూడా ఏదో సొక్క డాట్. అందుకని మన ఆలోచనలకను దేవుని యొక్క ఆలోచనలకి తేడా ఉంది.
ఆయన ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో అలాగా మనిషిని ఆలోచన కన్నా దేవుని ఆలోచనకి తేడా ఉంది. అంత పరాకు ఉంది ఆలోచనల్లో. ఇక్కడ భక్తిహీనులు గడ్డి వలె సిగురుస్తారు. మరి భక్తిహీనుల గురించి చెప్పాడు, నీతిమంతుల గురించి కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు వాక్యంలో నీతిమంతుల గురించి? నీతిమంతుల గురించి ఎక్కడ చెప్పాడు? మీరు దీనిలో తీసుకున్నారా? అయితే నీతిమంతులు వాళ్ళు సిగురుస్తారు, భక్తిహీనులు గడ్డి వలె సిగురుస్తారు. భక్తిహీనుడు అంటానికి అర్థం ఏంటి? భక్తిహీనుడు అంటే అర్థం ఏంటి? వాడు మనిషే కదా, మనిషే. కానీ ఒక ఉదాహరణ చెప్పరా? 4 ఏళ్ళ పసిపాపని, 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి పసిపిల్ల, నిద్రపోతుంది. దాన్ని తీసుకుపోయి చంపేశాడు. దాన్ని ఏమంటాడు? ఆడు మనిషే కదా, అవునా కదా? ఇవన్నీ వార్తల్లో వస్తుంటాయి. ఎప్పుడన్నా వింటే వార్తల్లో, అలాంటి వార్తల్లో చెప్తూ ఉంటుంటారు. నిద్రపోతున్న పిల్లని. కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల పైన, తల్లి తండ్రి పైన కక్ష, తల్లిదండ్రుల పైన కక్షను తీర్చుకోవడానికి పసిపిల్లను చంపుతాడు అన్నట్టు. అదేమన్నట్టు? ఈ మధ్య కర్ణాటకలో నుంచి వస్తుంది ఒక వార్త. స్కూల్లో 20 ఏళ్ళు పిల్లవాడు పసిపిల్లని ఆగం చేసాడు. దాన్ని ఏమంటారు? ఆడు మనిషే కదా. అయితే ఇలాంటి వ్యక్తులను జ్ఞానము లోపించటం వల్ల అలాంటి కార్యాలు, అలాంటి వ్యక్తులను మనం దేనితో పోలుస్తుంటామంటే బీస్ట్ అంటే మృగంతో పోలుస్తాం. మృగంతో పోల్చదము. మృగాలు అవి. అంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు, ఉన్నా కూడా ఆ జ్ఞానాన్ని వాడుకోరు. ఇది నేను చేస్తుంది మంచిది కాదు అనేది వాళ్ళకి ఆలోచన రాదు. భక్తిహీనులు సిగురుస్తారు. ఒక ఆయన నన్ను క్వశ్చన్ అడుగుతున్నాడు, భక్తిహీనులు సిగురుస్తారు అని వాక్యం ఉంది, ఎక్కడుందని అడుగుతున్నాడు. నాకు ఆయన అడిగే వాక్యం గుర్తుంది, కానీ రెఫరెన్స్ చెప్పలేకపోతున్నాం. ఎక్కడ అడుగుతాడు? నేను ఎక్కడో వాకింగ్ దగ్గర లేకపోతే నడి బజార్లో ఉన్నప్పుడు అడుగుతాడు ఆయన. బైబిల్ ఎట్ట తీస్తావు అక్కడ నడి బజార్లో చెప్పు, లేదా వాకింగ్ దగ్గర నా దగ్గర బైబిల్ ఉందా నేను తీయటానికి, చూడటానికి? అయితే మొన్న తీసా వట్టికి ఇట్లా బైబిల్ తిరిగేస్తుంటే 37వ కీర్తనలో ఒక దొరుకుతుంది ఆ వచనం. 37వ కీర్తనలో ఏముంది? తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకునువా అని చూసి వ్యసన పడకము అంటున్నాడు. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, బిల్డింగులు కట్టుకున్న వారందరిని చూసి బాధపడకము. ఎందుకయ్యా బాధపడతాం? అయ్యగారు ఏమంటాడు నాతో, ఒక అయ్యగారు ఏమంటాడు, నేనేమో లేటుకి వెళ్ళా, వెనక లాస్ట్ సైడ్లో కూర్చున్నా, ఆయనేమో నా కారు కూడా ఉందని చెబుతున్నాడు. ఆయన నా దగ్గర ఎదిగిండు. ఈ కాలేజీలో చదువుకున్నాడు, బాన్స్వాడ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ చర్చికి 1-2 దఫాలు వచ్చిండు. నాతో సిద్దిపేట వచ్చిండు. లోనా ఉండే నాకు అప్పుడు. మేమిద్దరం తడిసిపోయాం. సిద్దిపేట దగ్గర పోయేసరికి ముద్దగా తడిసిపోయాం. బ్యాగుల్లో బట్టలు ఉన్నాయి, అవి తడవలేదు, ప్యాకింగ్ ఉందన్నట్టు. పెళ్ళికి పోతున్నాం, నేను తీసుకుపోయి అవుతున్నా పెళ్ళికి. ఆయన ఒక సేవకుడు అయ్యిండు ఈ రోజున. వాళ్ళ సంఘం బలంగా ఉందేమో, లేకపోతే ఈయన వసూలు చేసుడు బలంగా ఉందేమో. డబ్బులు వసూలు చేస్తాడు ఆయన. పండగ వచ్చిందంటే 10,000 వసూలు చేస్తాడు. ఏమన్నట్టు అది కదా? నేను వసూలు చేయను. 10,000 వాళ్ళు ఇష్టమైతే ఇవ్వని, కష్టమైతే మానుకొని, అవసరమైతే ఆ పండగ క్యాన్సిల్ చేసి పడేస్తాను అన్నట్టుగా ఉంటా.
ఒక పూట అన్నం కొరకు 10,000 వసూలు చేయటం ఎందుకు కదండి కదా ఒక్కొక్కళ్ళ దగ్గర. అంటే జనము ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ముందుకు వచ్చే ఇస్తున్నారు. ఆయన కారు కొనుక్కునడం మంచి కారు కొనుక్కునడని మాలాంటి వాళ్ళని బాధ పెట్టడమా, లేకపోతే ప్రగల్భాలు పలకటమా, లేకపోతే నాకు తెలియదులే అని నాకు తెలియజేయటం కొరకు ఆ మాట జనం మధ్య సంఘం మధ్య వాడటమా, నాకు అర్థం కాల. తన దృష్టిలో అభివృద్ధి చెందే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ దృష్టిలో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. చెడ్డవారిని చూసి అతను మంచివాడే వాస్తవానికి, నాకు కారు ఉంది చూసుకో అంటాడు, లేకపోతే నాకు బంగ్లా ఉంది చూసుకో అంటాడు, ఓహో అంటాడు. భూలోకములో ఉన్న క్షయమైన వస్తువులను చూసుకొని ఉపలాట పడటం అంటారు ఉత్సాహం. భూలోకములో ఉన్న వాటిని చూసుకొని డంబాలు పలకటం అంటారు. అవి మంచివి కావు, ఆ పద్ధతులు ఆ మాటలు మంచివి కావు, దేవునికి ఇష్టం ఉండవు అవి. అందుకని దేవుని వాక్యంలో తన మార్గమున వర్ధిల్లు అని చూసి బాధపడకము, వ్యసన పడకమంటే బాధపడకమని అర్థం. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూసి నెరవేర్చుకుని వాని చూసి వ్యసన పడకము అంటే అర్థం ఏంటి? నేను కూడా అలాగనే అవ్వాలని కొందరికి ఆలోచన ఉంటుంది. నీకు ఎంత ఉందో తిండి ఎంత ఉంది, తినడానికి డబ్బులు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర, పైసలు ఎన్ని ఉన్నాయి నీ ఇంట్లో బ్యాంకుల్లో, వాటిని చూసి నీవు హెచ్చించుకొని వద్దు. ఒక టైం వస్తావి పాడైపోతాయి. సామెతల గ్రంథం 11:28 కదా, పోయిన వారంలో ఒక వచనం చెప్పి ఆఫ్ చేసే వాక్యం. ఆ వాక్యంలో ఏముందంటే, దేవుని నమ్ముకున్న వాడేమో బాగుపడతాడు, దేవుని నమ్ముకుంటే బాగుపడతారు. బాగుపడటం అంటే భూలోకంలోనే కాదు, ఆయన రాజ్యంలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా బాగుపడతారు. ధనమును నమ్ముకున్నవాడు ఏమవుతాడు? డబ్బును నమ్ముకున్నవాడు, అక్కడ రాసింది చదవండి. డబ్బును నమ్ముకున్నవాడు, ధనాన్ని నమ్ముకున్నవాడు ఎందుకు పాడవాలి? డబ్బును నమ్ముకుంటే పాడవటం ఏంటి? ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతారా? దానికి చాలా కారణాలు ఉండవచ్చు, రకరకాల కారణాలు. ఆ వాక్యము చెప్పాడు కదా, అది నిజమే. ఆ వాక్యంలో ఉన్న భావాన్ని బట్టి చూస్తే, దాన్ని వివరిస్తే చాలా కారణాలు వస్తాయి పాడైపోవటానికి. ఉదాహరణ చెప్పనా? ఎగ్జాంపుల్ ఇస్తా అంతే. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడా బైబిల్లో? తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని వెళ్ళాడా? స్నేహితులతో స్నేహం చేశాడా? తన ఆస్తి అంతా తీసుకుపోయాడు కదా. ఆస్తి అంతా తన స్నేహితులతో తిని త్రాగి లాస్ట్కి ఏమైపోయాడు? పందులు పొట్టు మేసే దశకు వచ్చాడు. పందులు పొట్టు అంటే తనకన్నా ఆస్తిని చూసుకొని విర్రవీగాడు అన్నట్టు. ఇంకా అది స్నేహితులతో తన ఆస్తిని ఖర్చు పెట్టుస్తూ స్త్రీల యొక్క సహవాసం కూడా కలిగి ఉండవచ్చు అతను. ఒక త్రాగుడు తినుడే కాకుండా స్నేహితులతో దర్జాలు జలసాలు చేయటమే కాకుండా స్త్రీల సహవాసం అంటే పొందు, చెడు స్త్రీలు, వాళ్ళతో కూడా సంబంధం ఉండవచ్చు. అట్లా అతను ఆస్తి వలన అతను పాడైపోయాడా? అదే ఆస్తి దగ్గర లేదనుకో, ఒక్క స్నేహితుడు రాడు, ఒక్క దోస్తు రాడు ఆస్తుల దగ్గర లేకపోతే. బెల్లం ఉంటే సీమలు వస్తాయి. అంటే నీ దగ్గర డబ్బులు ఉంటే అందరు నీ చుట్టూ చేరుతారు. ఎప్పుడు రాని చుట్టం కూడా ఇంటికి వస్తాడు. ఎన్నడూ రాని చుట్టం కూడా వాటికి పలకరించిపోదామని వస్తాడు ఇంటికి. ఎన్నడూ రాని వాళ్ళు స్నేహితులు ఎక్కువైతారు డబ్బులు ఎక్కువ ఉంటే. దోస్తులు డబ్బులు నీ దగ్గర ఉన్నాయి అనుకో, ఏమి లేకపోతే ఎవడు రాడు కదా. తన మార్గమున వర్ధిల్లు అని చూసి బాధపడకము, వ్యసన పడకము. భక్తిహీనులు గడ్డివలే సిగుర్చుదురు. ఈ వాక్యము పేతురు పత్రికలో ఉంది. భక్తిహీనులు గడ్డివలే
చిగురుస్తారు, భక్తిహీనులు గడ్డి వలె చిగురుస్తారు. ఒక 20 ఏళ్ల క్రితం చూసిన అందం అనేది ఇప్పుడు ముడతలు పడిపోయి వాడిపోయింది. ఫేడ్ ఏవే అంటే వాడిపోవటం. ఫేడ్ FADEAWAY ఫేడ్ ఏవే వాడిపోయింది. నీ అందమంతా 20 ఏళ్ల మీద ఉన్న అందమంతా 60 ఏళ్ళు వచ్చేసరికి ఏమైంది? బొగ్గల ముడతలు పడి వాడిపోయాను. 20 ఏళ్ల మీద నిన్ను గౌరవించిన వాళ్ళు, లెక్క చేసిన వాళ్ళు, ప్రేమ చేసిన వాళ్ళు ఇప్పుడు గౌరవించట్లేదు, ప్రేమ చేయట్లేదు. ఎందుకని? నీ దగ్గర ముసలవాసన వస్తుంది. ముసలి వాసన. వయసుకు ఉంటే అత్తరు సెంటు అప్పుడు పూసుకున్నా ఇప్పుడు పూసుకున్నా ఒకటే. వయసు మీద నోడు పూసుకున్నా అత్తర్లు కొట్టుకుంటారు, పన్నీర్లు అత్తర్లు వేసుకుంటారు కదా, చక్కటి వాసన రావాలని. అయితే అందమంతా వాడిపోతుంది. నీకున్న ఆస్తులన్నీ నిన్ను విడిచిపోతాయి. అంటే ఆ టయానికి కాదు, దాన్ని నమ్మినావనుకో నిన్ను నట్టెట్లు ముంచిపోద్ది. ఏంటిది అది? డబ్బులు, ధనం. వీళ్ళు చెప్తారు కదా, మన ఎదురుగా ఒక ఇల్లు ఉంది కదా, వాళ్ళు ఎంతో మంచివాళ్ళు వాస్తవానికి. వాళ్ళందరూ చెప్తారు, నేను కూడా చెప్పగల. కానీ ఇల్లును చూసుకొని ఉప్పొంగితే ఏం లాభం? ఇప్పుడు ఆ ఇంట్లో నివసించే దాన్ని అనుభవించడానికి నాదుడు ఎవరున్నాడు? ఎటుడటే కొడుకులు, ఎటుడటే పోయిండు. అయితే కిరాయిలు ఉంటే డబ్బులు ఇస్తారు వాళ్ళకి, అంతే కదా. ఫోన్ పేలు చేస్తే అయిపోయాయి కదా కిరాయిలకి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, పాత కరెంట్ ఆఫీసు. ఆ ఇంట్లో ఎవరు లేరు అక్కడ. మొదల్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఇల్లు కట్టిన వాళ్ళు ఉండట్లేదు. ఎందుకు కట్టారు ఇల్లు అంటే, నా కొడుకు కొరకు, నా కూతురు కొరకు అని ఇల్లు కడుతున్నారు. లాస్ట్కి వచ్చేసరికి నీ ఇల్లు వద్దు అని వాళ్ళు ఎటో పోతారు దేశం మీద. ఆ ఇల్లు దాన్ని ఇల్లును పోషించేవారు లేక ఆగమైపోతుంది. అర్థం కదా? పాడైపోవటం అంటే అది. ఎన్నో ఇళ్ళు దేశం మీద పోయి చూడండి, ఎన్నో ఇళ్ళు మనుషులు లేక కుక్కలు నక్కలు పండుతున్నాయి దాంట్లో. ఇల్లును చూసుకొని, ఒళ్ళును చూసుకొని మనుషులు విర్రవేగుతుంటారు. డబ్బును చూసుకొని ఎదుటి వారిని లెక్క పెట్టరు కదా. బైబిల్ వాక్యం అదే, ఈ వాక్యం చెప్పేది అదే. గడ్డి వల్లే వాళ్ళు చిగురుస్తారు, చక్కగా కనపడతారు. ఒక టైం వచ్చేసరికి అదంతా వాళ్ళని విడిచిపోతుంది. ఇక్కడ ఏమన్నాడు? గడ్డి పచ్చగా వస్తుంది. భూమిలో నుంచి గడ్డి పచ్చగా వస్తుంది, ఎదుగుతుంది. తర్వాత ఈ గడ్డి ఎండిపోతుంది. ఎండ రాగానే గడ్డి ఎండిపోతుంది. ఉదాహరణ చూడండి, పచ్చగా ఉన్న మనిషి సిగిరిచ్చిందని అర్థం. 20 ఏళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిగిరిచ్చారు, పచ్చగా చిగురుచుట. అది కొంతకాలం, ఒక 40 ఏళ్ళు గడిచేసరికి, అంటే 60 ఏళ్ళు వచ్చేసరికి ఆ చిగురంతా పోయి, ఆ పచ్చదనం అంతా పోయి రోగం తగులుకుంది, సావుకు వచ్చింది అన్నట్టు. రోగం అంటే చెడు రోగాలు కావు. జనరల్గా ఆ యొక్క జీన్ అనేది, లోపల ఉన్న రక్తంలో ఉన్న ఆ జీన్ అనేది దాని పవర్ తగ్గి మనిషిని నిర్వీర్యం చేస్తుంది. అంటే బాడీని శాపం వలన, దేవుడిచ్చిన శాపం వలన మరణానికి దగ్గర పడతారు. అందుకని గడ్డిని చూడండి, గడ్డి పువ్వులను చూడండి. సొలొమోను సైతము ఈ గడ్డి పువ్వుల వలె అలంకరింపబడలేదు అంటాడు. అయితే గడ్డి పువ్వులు అంత అందంగా ఉన్నాయి, ఎవరు కూడా గడ్డి పువ్వులు అంత అందంగా అలంకరించుకోలేరు. ఇళ్ళను కానీ తన దేహాన్ని కానీ. గడ్డి పువ్వులు చూడండి, ఈ అడవులు గడ్డి పువ్వులు చూడండి ఎంత చక్కగా ఉంటాయో. వాటి రంగు ఎంత చక్కగా ఉంటుంది, ఎర్రగా తెల్లగా. కానీ మనుషులు వాటిలాగా అందంగా కూడా లేదు. అది ప్రభు చెప్తాడు బైబిల్ గ్రంథంలో. అందుకని గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, గడ్డి వలె సిగురుస్తారు. భక్తిహీనులు గడ్డి వలె సిగురుస్తారు, నీతిమంతులేమో
ఖర్జూర వృక్షము వలె మొవ్వేదురు. మొవ్వ అంటే ఏంది? ఖర్జూర వృక్షం వలె అన్నాడు. ఇక్కడ పోలిక అన్నట్టు, ఉపమాన అలంకారం, అది ఉపమాన భాష. అది ఖర్జూరము వలె నీతిమంతుడు సిగురుస్తాడు. ఈ వాక్యం చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 24లో ఈ వాక్యమే రాయబడి ఉంటుంది అక్కడ. తర్వాత కీర్తన 1లో 3వ వాక్యంలో కూడా ఈ నీతిమంతుడి గురించి అక్కడ రాసి ఉంది. ఇక్కడేమో భక్తిహీనుడి గురించి ఈ యొక్క 7వ వాక్యంలో రాసి ఉంది. భక్తిహీనుడు మీ దేవుడేడి? మా దేవుడు యెహోవా ఆకాశం మీద ఉన్నాడు అంటాం. బుద్ధిహీనులు దేవుడు లేడని అందురు. ఈ వాక్యాలు ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. బుద్ధిహీనులు దేవుడు లేడని అంటారు. నిన్నేం జరిగిందంటే, డాబా హోటల్ దగ్గర నేను తినటం లేదు కానీ వేరే ఆయన తింటున్నాడు కదా, డాబా హోటల్ దగ్గర ఉన్నా, చెట్ల కింద చల్లగా ఉందని కుర్చీల మీద కూర్చొని బట్టి కళ్ళు మూసుకున్నా. ప్రభు నా దగ్గరే ఉన్నాడండి, నేను గ్రహించటం లేదు. ప్రభు ఉన్నాడు నా దగ్గర, నేను గ్రహించటం లేదు. నేను ఇట్లా వెళ్ళిపోతానని బండి మీద అనుకుంటున్నాను కానీ నేను ఎడిపోతే అటే వస్తున్నాడు ఆయన నాతో. నేను వాక్యం ప్రకటించేవాడిని కదా, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను కదా, అందుకని ఆయన నన్ను వెంబడించుతూనే ఉన్నాడు, నిత్యము వెంబడిస్తున్నాడు. ఒక దైవజనుడు రూపంగా వచ్చి నా జేబులో ఏమో పెట్టాడు. కళ్ళు తెరిచా, లేదు ఇక ఏం లేదు, నిద్రపోలేదు, కుర్చీ మీద కూర్చొని ఒట్టి కళ్ళు మూసుకుని చల్లగా గాలి వస్తుందండి. ఒక దైవజనుడు, ఆయన పేరు తెలుసు, ఆయన బతికే ఉన్నాడు భూమి మీద. ఆయన రూపంగా ఈయన వచ్చి జేబులో ఏం పెట్టాడేమో నాకు జ్ఞాపకం లేదు కానీ కళ్ళు తెరవగానే ఏం లేదు. ఇక అప్పుడు గ్రహించాం. నాతో ఉన్న ఇంకొక ఆయనతో అన్నాను, ప్రభు నా దగ్గర ఉన్నారయ్యా అని, నేను చూశానయ్యా ఆయన్ని. ప్రైజులాడు, హల్లెలూయా. ప్రతి వారిని అది కలిగి ఉండమని నేను చెప్తున్నాను. ప్రైజులాడు, హల్లెలూయా. ప్రతి వారిని అది కలిగి ఉండమని చెప్తున్నాను. దేవుడు నేను నిత్యము కాపాడునుగాక. దేవుని యొక్క వాక్యంలో భక్తిహీనులు సిగుర్చుదురు. వాళ్ళని చూసి మనము బాధపడకూడదు. చిగర్చని దేని కొరకు సిగురుస్తారు? రాలిపోవటానికి. చెట్టు ఎందుకు ఎదుగుతుంది? ఇప్పుడు మన చెట్టు ఎందుకు ఎదుగుతుంది? చెట్టు పెద్దగా హైట్గా ఎదుగుతుంది, లావుగా వస్తుంది. చెట్టు ఎదుగుతుంది. గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు చెట్టు ఏమవుతుందమ్మా? అవసరమైతే వేర్లతో సహా, కొన్ని చెట్లు చూడండి అక్కడక్కడ ఏర్లతో సహా పెకిలింపబడతాయి. ఏర్లతో సహా. మనం అనుకుంటాం మనుషులను చూసి మనం ఏదో చింతపడుతుంటాం. ఈ మనుషులందరూ కూడా వేరులతో సహా పెకిలింపబడతారు ఒక టైం వచ్చిందంటే. ధనవంతులు కానీ, దరిద్రులు కానీ, సుందరాంగులు కానీ, సుందరమైన పురుషులు కానీ, ఎవరైనా సరే వేళ్లతో సహా, వేళ్లతో సహా పోవాలి, లేచిపోవాలి, ఉఫ్ అంటే అంటాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే ఈ గడ్డి అండటం అంటే. నువ్వేమనుకుంటున్నావు? దేవుని సేవను ఎదిరిస్తున్నావు. దేవుని ఎదిరిస్తున్నారు. కొందరు ఎదిరిస్తున్నారు దేవుని సేవని. అంటే ఒక జాతి వారు అంటలేదు, కొన్ని మతాల వారు అంటలేదు. కొందరు దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. వేలుతో సహా గొడ్డలు చెట్ల వేరణించబడింది. ఒక రాక్షస గాలి వచ్చిందండి ఆ మధ్య, మన బాన్సువాడి మీద పడింది రాక్షస గాలి. అలాంటి గాలిని నేను ఎప్పుడు చూడాలి. నేను బాన్సువాడలో లేను ఆ టైంలో. ఆ గాలికి రేకులు లేచిపోయినాయి, పిల్లర్లు కూడా వంగిపోయినాయి. గుర్తుందా? ఈ మన తార్ రోడ్డు ఉంది కదా, బోధనెళ్ళే రోడ్డుకి పెద్ద చెట్లు ఏళ్ళుతో సహా బయటకు వచ్చేసి రోడ్డు మీద పడిపోయినాయి. ఇంత లావు చెట్లు, అంత బలంగా ఉన్న చెట్టు ఇంత దొడ్డుగా ఉంది, అంత హైట్గా ఉంది. ఆ చెట్టు ఎట్లా పడింది?
ఆ గాలి ఆ చెట్టుని లేపేసి అంత పెద్ద గాలి, అవును లేపేస్తుంది. నిన్ను లేపటానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, కానీ ఏదో నీలో ఏమో చూస్తున్నాడు మంచితనాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావో నీ గుండె ఆగటంతోనే వెళ్ళిపోతావు ఈ లోకం నుంచి. హలో ఇట్లా హలో హలో మేడం, నీ గుండె ఆగిపోతుంది, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయం లేదు, భక్తి లేదు, ఇష్టానుసారమైన మాటలు, ఇష్టానుసారమైన చూపులు, ఇష్టానుసారమైన నడతలు, దేవుడు గుర్తు లేకోకుండా, దేవుని జ్ఞాపకం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు. హలో 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 అంటున్నాడు రోజు. వారు హలో పోతావు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు. గుండె లబడబ లబడబడాల లబడబ అంటుంది లోపల, లబడబ లబడబ ఏమంటే అరుతుంది అది గుండె. అంతే వేరే వాళ్ళ గుండె దగ్గర చెవు పెట్టి విను, లబడబ 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 లబడ అంతే. గుండె కొట్టుకుంటుంది పల్సు. ఈ గుండె ఆగటంతో ఈ పల్సు ఆగిపోతుంది. ఇక్కడ తిరిగిపోతుంటాయి చేతులు, కాళ్ళు కూడా తిరిగిపోతుంటాయి. నీ టైం ఎప్పుడో తెలుసుకో, నీ టైము ఎప్పుడో తెలీదు. గడ్డి ఎండినట్టుగా భక్తిహీనుడు వర్ధిల్లుట చూసి భక్తులు చింతపడ అవసరం లేదు. భక్తులు మొవ వేయుదురు అన్నాడు, భక్తిహీనులేమో ఎండిపోతారు అన్నాడు. మొవ వేస్తారు, ఇక్కడ మొవ వేస్తారు, దేవుని రాజ్యంలో కూడా మొవ వేస్తారు. మొవ వేయటం అంటే, మొవ అంటే ఏంది బ్రదర్? మొగ్గ బ్లేడ్ అంటారు. మొగ్గ అంటే బ్లేడే, అంకురం. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా మొవ వేస్తుంది. మొవ వేస్తావు. భక్తిహీనుడు భక్తితో ఉంటే మొవ వేస్తావు, భక్తి లేకపోతే నశించిపోతావు. 2 దెబ్బలు, 2 ఇందులోనే పెట్టాడు. అయితే పేతురులో 1 పేతురు 1 అధ్యాయం 24వ వచనంలో సర్వశరీరులు అంటే దీనిలో 2 ఉన్నాయి. సర్వశరీరులు అంటే భక్తిహీనులు ఉన్నారు, భక్తులు కూడా ఉన్నారు. సర్వశరీరులు, అన్ని శరీరులు అంటే మనుషుల శరీరాలేనా, ఇంకేమన్నా మన భూమిలో ఉన్న శరీరం దాల్చిన పురుగులు, అన్ని జంతువులు అన్నీ కూడా అన్నీ ఏమైతే అన్నాడు? అన్ని సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలి ఉన్నది. వాళ్ళ అందం ఎలా ఉంది? గడ్డి పువ్వు ఎలా ఉంది? మల్లెపువ్వు తెచ్చుకొని మల్లెపూల దండ కట్టి, మల్లెపూలు తెచ్చుకొని మల్లెపూలు దండ కట్టి జడలో ధరించి వయ్యారంగా నడుచుకుంటూ పోతుంటే నీ వైపు ఎవడు చూడకపోతే ఆ మల్లెపూల కొరకైనా, ఆ వాసన వస్తుందని వాసన కొరకైనా ఎవరైనా చూస్తారు. మల్లెపూల వాసన ఎంటుకల్లో పెట్టుకుంటారు. ఇక్కడ మల్లెపూలు కట్టి చిన్నగా ఇట్లా దండగా కట్టి గార్లాండ్గా, చిన్న గార్లాండ్గా వెనక పెడతారు. ఈ కర్రీ మనిషిని ఎవరు గమనించరు కదా, కర్రీగా ఉంది కదా. ఆ మల్లెపూలు వాసన తగిలింది ఇటు పోతుంటే ఆ వాసన ఎవరాన్ని ఇటు చూశారు? కర్రీ మనిషి. అద్దాలు పెట్టింది. అద్దాలు ఎట్టున్నాయి అనుకున్నాం, అలాగా చక్కగా ఉన్నాయి అద్దాలు. పైన కుప్పి ఇక్కడ పెట్టింది, ఏడ పెట్టాల్సిన కుప్పి ఏడ పెట్టింది. ఎక్కిరించడం కాదు. గురువారం చూశారు ఈ అందగత్తెని. ఆ కుప్పి పైన కుప్పి ఎన్ని రకాల జడలో ఇట్లా పెట్టింది. ఈ ఇందిరయ్య అమ్మాయి ఇట్లా వేసుకుందంటే కర్రీగా ఉంది మనిషి, బొగ్గులాగా. అద్దాలేమో షైనింగ్ అవుతుంది. ఈ అద్దాలు మన పైజామా డ్రెస్ వేసుకుంది, నల్లగుంది కదా. అటు ఇటు కారు దగ్గరికి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంది, ఒకటే తిరుగుతాం. ఏంద్రే ఈ పొగదల బుద్ధి అనుకున్నా నేను. మనుషులను కవ్వించే గుణాలు ఎందుకు కదా, నన్ను అందరూ చూడాలనే ఒక ఆశ. కర్రీ మనిషికైనా ఆశ ఉంటుంది, అందరూ చూడాలి. దీన్ని ఏమంటారంటే జీవోడంబాన్ కింద వస్తుంది. ఈ తమ ఒళ్ళుని ఇతరులకి కనపరుచుకోవటం, తన భర్తకు తప్ప ఎవరికి కనపరచకూడదు స్త్రీలు. ఇది అర్థమైందా?
అందుకే ముసుగులు వేసుకున్నారు వాళ్ళు యూదులు. యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వాక్యం నుంచి చదువుకుంటూ వస్తే యూదులు స్త్రీలంతా ముసుగులతో ఉన్నారు. వాళ్ళ ముఖం కూడా బయటకు కాని రానేరు. ఈ మధ్య దొంగలు వస్తున్నారంట, జాగ్రత్త. ఆ బురకాలు వేసుకొని మగవాళ్ళే స్త్రీల రూపంలో దొంగలు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి దేశం మీద. చిగురుస్తారు, డబ్బు విషయంలో చిగురుస్తారు, ఆస్తుల విషయంలో చిగురుస్తారు. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి ఏమని చెప్పాడు ఇక్కడ వాక్యంలో? నాశనము. ఏం చెప్పాడు? నాశనం, నిత్య నాశనం, నిత్య నాశనము చెప్పండి వచనం. అది ఎవరికొరకు చెప్పాడు? భక్తిహీనులు, భక్తి లేని వారు నిత్య నాశనములకు పోతారు. భక్తి కలిగిన వారు మోవ వేస్తారు. ఇక్కడ మోవ వేస్తారు, అక్కడ మోవ వేస్తారు. దేవునికి స్తోత్రాలు. ఆ వాక్యం పూర్తి బ్రదర్. గడ్డి ఎండును, అక్కడుంది పువ్వు రాలినని. ఇక్కడేమో పువ్వు రాలినని గడ్డి, ఇక్కడ వాక్యంలోనేమో గడ్డి అనేది గడ్డి వలి వాళ్ళు భక్తిహీనులు చిగురుస్తారు. చెడు పనులు చేయి వారందరూ పుష్పిస్తారు. పుష్పం అంటే పువ్వు అన్నట్టు. చెడు పనులు చేసే వాళ్ళందరూ పుష్పిస్తారు. వాళ్ళకి దైవ జ్ఞానము లేదు. అందుకని భక్తిహీనత ఉన్నది. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. దైవం అనగా ఆరాధన కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. పూర్ణ హృదయము, పూర్ణ శక్తి, పూర్ణ బలముతో ఆయన వెంబడించాలి. దేవునికి స్తోత్రాలు. చదవండి. అయితే ప్రభు వాక్యము ఎప్పుడు నిలుస్తుంది? ప్రభు వాక్యము ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. మీకు ప్రకటింపబడిన సువార్త ఇదే. సువార్త అంటే ఏంటి? కొందరు సువార్త అని పేరు పెట్టుకుంటారు కదా. సువార్త అంటే ఏంటి? సువార్త. సు అంటే ఏంటి? సు అంటే శుభవార్త వేరు, సువార్త వేరు. శుభవార్త అంటే మీ అబ్బాయి పాస్ అయ్యిండు ఎగ్జామ్లో అనగానే ఆయన వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ లేకపోతే తండ్రి కానీ కేరింతలు కొట్టి గంతులు వేస్తాడు. మీ అబ్బాయి తప్పిండు అనగానే ఎట్ దట్ న్యూస్ హీ వెప్ట్ అలౌడ్. న్యూస్ హీ హార్డ్ ద న్యూస్ అండ్ వెప్ట్ అలౌడ్. ఏడుస్తాడు తప్పిండు అనగానే, ఆ వార్త వినగానే. కొందరు సచ్చిండు అనగానే గంభీరంగా ఏడుస్తారు కదా. సువార్త అంటే ఏంటి? శుభవార్త అంటే ఏంటి? శుభవార్త అంటే శుభలేఖ. పెళ్ళి అవుతుందంటే శుభవార్త కదా. సచ్చిండు అంటే దుర్వార్త. సువార్త అంటే శుభవార్త, శుభవార్త. నీకు శుభం కలుగునుగాక. ఇప్పుడు ఎత్తిన చేపెట్టి దీవెనలు అంటారు చూడ. శుభం అంటే దాంట్లో ప్రార్థన ఉంటుంది. వాళ్ళు ఏ సమస్య చెబుతారో దాని కొరకు ప్రార్థన కూడా ఉంటుంది. దుర్వార్త ఏడుపు. సువార్త చెప్పు. అర్థం చెప్పాలా? సువార్త దానిలోనే ఉంది. సు అంటే చక్కటి స్మెల్ ఇచ్చేది, మంచిది అన్నట్టు, సువాసనకు సంబంధించింది. వార్త అంటే వార్తే. ఏంది వార్త? మనిషి పోయి కుక్కను గరిచిండంటే వార్త. కుక్క వచ్చి మనిషిని గరిచిందంటే అదే వార్త. సర్వసాధారణం అది. మనిషి పోయి కుక్కను గరిచిండంటే, మనిషి పంది మీద పడి దాన్ని పళ్ళతో కొరికిండు అంటే ఏంటది? వార్త. అది వింతకు లేదు, వింతగా వచ్చేదే వార్త. వింతలు అన్నాడు. తేడా అది. రోజు వినేది వింటే, రోజు తినేది తింటే ఏం లాభం? వార్త స్పెషల్గా ఉండాలి. వార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? ఇది ప్రత్యేకమైనది, శుభవార్త కాదు. మానవ కోటికి శుభవార్త కాదు అది, సువార్త. ఏంటంటే యేసు భూమి మీద పుట్టెను మరియమ్మ ద్వారాగా. యేసు మరణించెను. తర్వాత యేసు తిరిగి లేచెను. 3 యేసు
ఆరోహణమాయను కదా, తిరిగి లేచి ఆరోహణమాయను. తర్వాత యేసు వచ్చుచుండెను. ఈ 4 మాటలు మీరు చెప్పండి చూద్దాం. అది సువార్త. వింతగా లేదు? యేసు వచ్చుచుండెనంట. పైనుంచి ఎట్ట వస్తారు? కింద నుంచి పైకి పోతారు కానీ విమానంలో కదా, పైనుంచి వస్తారా? ఎక్కడి నుంచో ఆయన వచ్చుచుండెను. వార్త అంటే ఏంటో చెప్పాలా? నీళ్ల మీద నడిచను. ఎవరు నడవడు, నీళ్ళలో మునిగిపోతారు. నీళ్ల మీద నడిచనంటే వార్త, అంతేనా? నిప్పుల్లో నడిచను. ఎవరు నిప్పుల్లో నడవరు కదా, నిప్పుల్లో నడవరు కదా. ఎందుకు నడుస్తారు నిప్పుల్లో? భయం కదా, కాలిపోరు. నిప్పుల్లో నిలబడ్డాడు, కాలిపోలేదు. అది వార్త. ఒక వింత. ఈ ప్రభు అయిన యేసు యొక్క సువార్త అనేది లోకానికి వింత, విచిత్రం. వాళ్ళకి అర్థం కాదు. మేము చెప్పేదంతా సువార్త అంతా, దేశం మీద చెప్పేదంతా లోకానికి వింతగా ఉంటుంది. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలంటే గడ్డి ఎండును, పువ్వు రాలును, అంతే. నువ్వు చెడు చేస్తావా, లంచం తీసుకుంటావా, మంచం వేస్తావా, లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమాలు చేసి ధనం సంపాదించుకుంటావా, నువ్వు పైకి రావటం ప్రధానం, సావటం ఫినిష్. ఇది లోకస్తుడు కావాల్సింది. క్రైస్తవుడికి అది కాదు. క్రైస్తవుడికి వృద్ధిలోకి వస్తారు, అయినా రాకడ వస్తుందని నిరీక్షణ కలిగి జీవించడం క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం. యేసు వస్తున్నాడండి. అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మనం చూడటమే ఆలస్యం. అక్కడున్న స్టెప్ అన్నట్టు, జీసస్ కమింగ్, ఆ స్టెప్ దగ్గర ఉన్నాం మనం. వచ్చి రాకడ రేపో మాపో జరగబోతుంది. ఎప్పుడు ఇంతే చెబుతాడులేండి, అది అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎప్పుడు ఇంతే చెప్తాడు కాదు. టైం కొరకు ఎదురు చూడాలి. దేవుని యొక్క రాక టైం కొరకు అందరూ నిరీక్షణ కలిగి జీవించాలని బైబిల్ వాక్యం చెప్తుంది. కనుక గడ్డి ఎండును, పువ్వు రాలును. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. తర్వాత ఇంకేముంది అక్కడ? క్వశ్చన్ అయిపోయిందా? ఇంకో క్వశ్చన్ ఏమన్నాడంటే, కీర్తన 1లో 3వ వాక్యంలో, నీతిమంతుడు నీటి కాలువల వద్ద ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. నీతిమంతుడు చేసేది ఏమవుతుంది చెప్పండి? సఫలం అంటే సక్సెస్ఫుల్. ఈజ్ సక్సెస్ఫుల్. వాడు చేయనిదంతయో ఏదన్నా ఏది చేస్తాడో వాట్ ఎవర్ హీ డస్ ఈజ్ సక్సెస్ఫుల్. వాట్ ఎవర్ హీ డస్ ఈజ్ సక్సెస్ఫుల్. అతను చేయనిదంతయో సఫలమవుతుంది. దేవునికి స్తోత్రాలు. అయితే అతడు ఏది చేసినా సఫలీకృతుడు అవుతాడు నీతిమంతుడు. అయితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె అతడు ఉంటాడు. ఆకువాడక కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు నీతిమంతుడు. భక్తిహీనుడేమో నిత్య నాశనానికి పోతాడు.